అమ్మ గుడ్డునే కొన్నారి ఉన్నారండి అమ్మ హైకోలో అమ్మ ఎంత గుప్తలోకి గుట్టిన పన్నాడున్నాడట అడుపంలో తాహరపత్ని ఉన్నాడు నిపుణులు ఉన్నాడు నాలుగు నక్షత్రం ఉన్నాడు శ్రీ సింతామణి ఉన్నాడు ఎన్ని ఔషధులు ఉన్న మహాబాబుడు ఆరుగారుడాడండి అమ్మ నరడన్న కాదమ్మ మహానుభావుడు కోహడి గారి భగవంతుడు అన్నారు రవి గారి నారాయణమూర్తి అన్నారు ఆ యొక్క భగవంతుడు తల్లి గారి పేరు దేవి చక్కగా పెంచుతా ఉన్నారు అమ్మ కంచంలో బాగుంటే చక్కగా బల్లోకి వెళ్ళి వచ్చిందంట అప్పుడు తల్లి గారు పేరు ఏమనుకుంటా ఉన్నారు నా ప్రతిరోజు ఆరుగురు కూడా చదువు సంగీతాలు అయిపోయి ఒక ఇంటి వాళ్ళు చేసి ఒక కళ్యాణం చేసి ఎవరి రాజ్యంలో రద్దు చెప్పారు అలాగే నా చిన్నకొడుకు శ్రీహరి కూడా చదువు సంగీతాలు నడపని చెప్పి తల్లి గారి పేరు లేవి అమ్మ పలకాపలు అమ్మ సలహాపప్పులు చూడ పల్లెకు సాగండి అంటా ఉన్నారు మరి అమండి అమండి అయ్యా నాకు పోయాం కన్ను చదువు సంగీత నా కొడుకు వెంకట బాబు గుర్తుగాడుంటే చంద్రబాబు గొడవలను కూడా ఏడుకోని గొడవలను తెచ్చి పెడతాడు ఎద్దులా పెరిగాడు ఎందుకో తెలుస్తలేదు మీ దగ్గర తీసుకొచ్చే చదువు సంగీతం బాగా చెప్తారని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చారండి చదువు సంగీతం బాగా చెప్పండి బల్లే చేస్తాం తల్లి ಮಾಡ್ಕೊಂಡು ಹಾಕಿದ್ರು బాబు ఎక్కడ బాబు మీ అమ్మగారు ఎక్కడ నమ్మది కాబట్టి నేను చెప్పింది చెప్పు ఎక్కడ బాబు అది బాబు ఊ ఊ ఊ ఊ అరు 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 ఏ ఏ బాబు ఎక్కడ బాబు చెప్తా మరి బాబు బాబు ఏ ఏ నేనేం చెప్తాను బాబు చెప్పండి చెప్పటవా చెప్పనా అలా మహానుభావుడు వెంకట బాబుకు చదువు చెప్తా ఉన్నాడు చదువు చెప్తుంటే భగవంతుడికి చదువు చెప్తున్నా మహానుభావుడు నేతారు గారు ఒకరు చెప్తుంటే వెంకట బాబు నాలుగు చెప్తున్నాడు నేను చెప్పింది ఇంకో నాకు ఎక్కడ చెప్పేస్తామని చెప్పి నేతారు గారు పాపం చెప్పొట్టాడు గుర్తు కోసం వాడు తిరవండాలు బాధేవాడు నేతారు గారు మహానుభావుడు తిరవండాలు బాధేసి ఇదంతా పరిగెడతా ఉన్నాడు అమ్మ ఇంటికి లేదు అమ్మ ఇంటికి వచ్చేదా
పోయి ఆయనకి ఇలా పై పట్టుకొని ఈసుకొచ్చి ఇలా మని దిగుతా ఉన్నారు. చూడుకోవాలని చూసేస్తా ఉన్నారు. పెంకులని పక్క కొట్టేస్తా ఉన్నారు. అల్లు కొడుతూ ఊరుకుంటారా? చూసావా? అప్పుడు ఇంకా మాత్రం అనుకుంటా ఉన్నారు. చెప్తున్నమాట ఆలోచించాను కదా. రాత్రి పేరు కొడుకట ఇంటికి వచ్చి ఏం చేయాలంటే చెప్పుకుంటే సిగ్గుచేట కదా. పువ్వురు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. రాత్రి గురుగారు చీల్చుకున్నాడులే. మా ఇంటికి వచ్చాడమ్మా. ఇంటికి వచ్చాడమ్మా. ఊర్లో ఇక్కడ వచ్చాడా అలా మహాతల్లి 10 మంది కూడా ఈ యొక్క తల్లి గారి పేరు దగ్గరికి వచ్చి 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నారట. ఈ ఉడికే తిరిగివాడండి కానీ ఆ ఇంటికి వచ్చి మా మీద అంటే ఊరుకునేది లేదు అని వెంకట బాబుని ఆడిపో పేరు దేవుని ఆడిపోతా ఉన్నారట. అప్పుడు వెంకట బాబుని దగ్గరికి కట్టేసిందంట తల్లి గారు. బాబు వెంకట బాబు ఇలా రారా ఇంటికి వెళ్ళి ఉంటాడు. పెంకులన్నీ బతులు కొడేసేవాట. ఇంటికి వచ్చేవి బోడుకోవాలని చూకెత్తామంట. ఇంటికి వెళ్ళి అమ్మాయికి వెళ్ళేసేవాట. కొడుకా నేను చూసా నీ కొడుకు ఇచ్చావంటే నా కూతుమా కాలం నీ ఎంతో కారంగా పెంచుకున్నాను. నా కొడుకు కొట్టేది కొడుకు మొత్తాడా చచ్చిపోడకనా సాగతి ఆడేసాడా. అలా మహాతల్లి 10 మంది కూడా వెంకట బాబు మీద 10 మంది 10 రకాలుగా సాడీలు చెప్తా ఉన్నారట. తల్లి గారి పేర్లు వెళ్ళి ఈ 10 మంది కూడా సగం సమాధానం చెప్పి పంపుతా ఉన్నారు. అక్క నేను ఈ 10 మంది కూడా సమాధానం చెప్పుకుంటుందంట. సగరి సమాధానం చెప్పుకుంటుందంట. సగరి సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు తల్లి గారి పేరు అనుకుంటా ఉన్నాయి. కుడిసే గట్టికి ఏం వెళ్తాయిద్రా కుదురుబాణ కడితే కుదురు పడతాయి. అలా ఈడొచ్చిన కుర్రాడు అవసరం సాయంత్రిస్తుంటే పెళ్లి చేస్తే కళ్ళమటాలకి కుదురు పడతాడు. అయితే నాయన పెళ్లి చేస్తారని చెప్పి తల్లి గారి పేరు దేవి అయితే నాయన పెళ్లి చేసేద్దామని చెప్పి తల్లిగారు పెళ్లి కొడుకు బోహలు కొడుతూ చేస్తున్నారు. మరి కొడుకులు బోహం
మహాతల్లి పేరు దేవి కట్టుకొడుకు గుహంలో కవర్ చేసిందంట. గుహంలో కవర్ చేయబోతులోకి మహానుభావుడు గుహంరాజులు మహానుభావుడు గుహంద పట్టణాన్ని 24 గంటలు కూడా దానం కొలుస్తా ఉంటున్నట్టండి. ఆ కొలిసేదాను అర్ధరాత్రి వేళ భగవంతుడికి ఆవేశం వచ్చి శాసపాలను బంగారు కొంచెం తలకలు పెట్టుకుని మహానుభావుడు శాసపాలను పెట్టుకున్నాడట. అటువంటి టైపులో తల్లి ఆదేశం కాక తూర్పు దేశం నుంచి ఊరు మంటా ఉన్నారు. ఊరు మన శబ్దాలకు తలకలు పెట్టుకున్న బంగారు కొంచెం దద్దలాడిందంట. ఎప్పుడైతే దద్దలాడిందో మహానుభావుడు తుల్లిపడి పైకి లేచాడు. 4 రాజ్యాలు కూడా పాలు చూశాడు. తల్లి ఆదేశం కాక తూర్పు దేశం నుంచి ఊరు మంట వస్తుంది. ఇది మా అమ్మగారు కాకేస్తుంది. నన్ను ఎత్తండి రమ్మంటుంది. ఎందుకు అని చెప్పి మహానుభావుడు గుహంరాజు భార్య దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడు, ఇదిగో మా అమ్మ ఎందుకు వాళ్ళు నన్ను అర్జెంట్ గా రమ్మని కౌరు చేసింది. అర్జెంట్ గా రమ్మన్నారు. మీ అమ్మ డబ్బు డబ్బు కూతురికి ఇచ్చారు. చేత పొద్దున వెళ్ళిపోయానుకో పొద్దున మీ అమ్మ అసెస్గా పేడగానే పోయించుకో నేను వెళ్ళిపోతాను. అత్తయ్యోడు పెడతారు. అత్తగారు పోతే కూడా చాలా మంచిదండి. ఇటు తాను చేయ గుర్తురాకెట్ట ఆ నివులు కానీ ఆ శివులు కానీ లేరు. దాదాగా ఉందా దాదాగా ఉంటుండే దాబాకి నేనే ఇటు తాళం చేయ గుర్తు నా కొత్త ఇంటి పెట్టలు కూడా నా ఆశీర్వద్దు. అక్కడ పోతే పెట్టలు మొత్తం చూస్తున్నాం. అక్కడ పోతే అన్నిటికీ వచ్చే చూసుకో మనం నదిగా కూడా వచ్చిందండి. మనం చేసుకున్న భార్య చెప్తే మీ అమ్మగారు తక్కువ ధర గురించి స్టార్ట్ ఉండదు. ఆనాడు వాణి దేవతల్లో ఆ గృహం వారి ఆలయస్మీదేవంటా ఉన్నారు. ఏమండి మీ అమ్మగారు చౌరం పేర మీ అమ్మగారికి డబ్బు అవసరం అవుతున్నది. శివ మీరు డబ్బావసరం వచ్చిందో ధనవంతరం వచ్చిందో వెళ్ళేటప్పుడు ఒక డబ్బు తీసుకుని వెళ్ళండి అన్నారట లక్ష్మీదేవి. మహానుభావుడు భార్య దగ్గర సెలవు తీసుకున్నారు.